జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 14వ రోజు చతుర్దశి. ఈరోజు చతుర్దశి వ్రతదినం. ఉప్పు కారం తినరాదు. ఇనుము నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 14వ అధ్యాయము. ఎద్దుకు అచ్చుపోయిట. కార్తీకంలో చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమవుతాము. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది. మహారాజా, దానివలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి. మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 7 అంటే 14 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి. మహారాజా, ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. అలా అని వేడి నీళ్ళు స్నానం చేయరాదు. నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుడి ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు. విధవరాలి చేతి భోజనం చేయకూడదు. శ్రాద్ధ భోజనం తినకూడదు. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. పరాయి వారి ఇంటిలో తినకూడదు. నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు. ఎవరి ఎంగిలి కూడా తినకూడదు. కంచు పాత్రలో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసిన చెయ్యకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి. చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము, చెయ్యవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండూ దోషాలే. రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది. కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం, వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి. 14వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.